కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దెరసవంచ గ్రామానికి చెందినటువంటి రవి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ నిర్మించడం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు మధ్యమత్తులో రవి నిర్మించిన ఫ్లెక్సీ చింపుతూ అసభ్య పదజాలాలు వాడుతూ కొట్టడం జరిగిందని బాధితుడు పోలీసుల వద్ద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మైదుకూరు జనసేన నాయకులకు బాధితుడు తెలపగా ఈ విషయం తెలిసిన వెంటనే మైదుకూరు యాడ్ ఇన్ఛార్జ్ భరత్, కృష్ణమూర్తి, మురళి అలాగే జన సైనికులు మైదుకూరు నుంచి బ్రహ్మంగారిమఠం పోలీస్ స్టేషన్కు రావడం. ఇందులో భాగంగా జనసేన వార్డు మెంబర్ తరిమిశెట్టి రాజేష్ అందరూ సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్తో విషయం గురించి చర్చించడం జరిగింది. బాధితుడికి న్యాయం జరిగేలా చూసి ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్పై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్నా, నేను దిశవంచన జనసేన కార్యకర్తని. ఈరోజు నా మీదకి వచ్చి నన్ను కొట్టి రక్తం వచ్చేలా కొట్టినారన్నా. ఫ్లెక్సీ కట్టినానని ఈరోజు ఫ్లెక్సీ అంది చింపేసి నా విధంగా కొట్టినారు. నాకు ఇక్కడ ఎవరు అండగా లేరన్నా, జనసేన కార్యకర్తలు ఒక్కరు కూడా.